ప్లాజో కటింగ్ అనమాట. చాలామంది ప్లాజో కటింగ్ అది ఇది అని చెప్పి చాలా కన్ఫ్యూజ్ చేస్తారు. అదంతా అవసరం లేదు. జస్ట్ మన ప్లాజో కటింగ్ చేస్తున్నాం. ఇప్పుడు మార్కింగ్స్ ఎలా పెడుతున్నాం ఇది కదా సింపుల్గా జస్ట్ లెంత్ అతను ఒక 2 ఇంచెస్ పెంచుతుంది. సో 2 ఇంచెస్ లెంత్ పెంచడం మనకి ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ ఖర్చు సరిపోతుంది, అంతే మించి అవసరం లేదు. సో పిస్తా కాడికన్నా కొంచెం లెంత్ తీసుకున్నాం అనుకో అయిపోతుంది. ఆమె నడుము వచ్చేసి 44 మనకు అసలు సైజ్ ఇక్కడికి వచ్చింది. సో ఎక్స్ట్రా ఖర్చు ఇంకా తీసుకున్నా, అంటే దగ్గర 15 ఇంచెస్ ఎక్స్ట్రా, 12 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నా. సో అక్కడ నుంచి స్ట్రైట్ తీసుకున్నా, స్ట్రైట్ నుంచి కొంచెం క్రాస్ తీసుకున్నాం. ఒక 2 ఇంచెస్ మనకు పిస్తా కాడ పెట్టుకొని ఇందులో నుంచి షేప్ తీసుకుంటే మాత్రమే చాలు. దాని దగ్గర బెల్ట్కి మనం ఇదే ఉంది కదా, దీని కింద ఒక 2 ఇంచెస్ బెల్ట్ తీసుకున్నామంటే ఎలాస్టిక్ సరిపోతుంది అన్నమాట. 2.5 ఇంచెస్ తీసుకుంటున్నా, కొంచెం పెద్ద ఎలాస్టిక్ ఇద్దామని. సో ఈ లెంత్ ఇప్పుడు మనకు ప్లాజోకి కరెక్ట్గా సరిపోతుంది. ఇంతకు మించి ఇంకా కటింగ్ ఎక్స్ట్రా అవసరం లేదు. దీనికి పెద్ద కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. జస్ట్ ప్లాజో ఉల్టా వేసుకొని మనం మార్కింగ్స్ ఎలా ఉంది యాజ్ అలా పెట్టుకొని ఓన్లీ ఎలాస్టిక్ ఆడ మాత్రం కొంచెం పెద్దగా పెట్టుకుంటే చాలు, అంతకుమించి అవసరం లేదు. ఓకేనా, బాయ్.